करके बताओ। So powerful. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఈ వీడియో చూసే ముందు నేను ఒక మాట చెప్తాను. నా వీడియోలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు, బట్ చాలా వరకు మీరందరూ పీస్ఫుల్ కామ్గా ఉంటాయి అని అంటూ ఉంటారు కదా. సో ఎంటర్టైనింగ్ కానీ లేకపోతే మీకు పీస్ని ఇస్తుంది అంటేనే వీడియో కంటిన్యూ చేయండి, అదర్వైజ్ యూ కెన్ కంప్లీట్లీ స్కిప్ ద వీడియో. అండ్ ఈరోజైతే ఇది ట్యూస్డే షూట్ చేశాననమాట. ట్యూస్డే షూట్ చేశాను. ఆఫీస్ నుంచి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యాను. ఎప్పుడు నైట్ డ్రెస్సులు ఏం వేసుకుంటామని చెప్పి ఒక కుర్తీ అయితే వేసుకున్నాను. చాలా రోజుల క్రితం తీసుకున్న కుర్తీ అనమాట ఇది. ఏదో ఒక స్టాల్లో తీసుకున్నాను అనమాట, నాకు గుర్తు కూడా లేదు. కాస్ట్ కూడా అరౌండ్ 400 సంథింగ్ 450 అలాగే ఉండింది. కాకపోతే కొంచెం టైట్ అయిపోయిందనమాట. ఇంట్లోనే కదలే అని చెప్పి వేసేసుకున్నాను. దాని కింద నేను వేసుకున్న పలాసో ప్యాంట్ వచ్చేసరికి స్పెన్సర్స్లో తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక 7 ఇయర్స్ బ్యాక్ క్రితం అత్తాపూర్లో స్పెన్సర్స్ ఉండేదన్నమాట. ఎంతమందికి ఐడియా ఉందో ఐ డోంట్ నో, కానీ అక్కడ 3 ప్యాంట్స్ తీసుకున్నాను. ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదు ఆ ప్యాంట్స్, అంత బాగున్నాయి. అలాంటివి ఇప్పుడు అంత బాగా దొరకట్లేదు, కానీ మీకు ఎవరికైనా మంచి పలాసోస్ అలాంటివి కావాలంటే వెస్ట్ సైడ్కి వెళ్ళండి. వెస్ట్ సైడ్లో అయితే సూపర్ ఉంటాయి. అండ్ స్నానం చేసి కూర్చున్నాను కదా, ఇప్పుడు నా స్కిన్ కేర్ అయితే తీసుకుంటున్నాను. అండ్ చాలా వరకు నాకు కమెంట్స్ కూడా వస్తున్నాయి, మీ స్కిన్ కేర్ చూపించండి ప్లీజ్ ఏదో ఒకటి వీడియోలో అని చెప్పి. నేనేమనుకుంటానంటే మీరు బోర్ ఫీల్ అవుతారేమో స్కిన్ కేర్ గురించి చెప్తే అని చెప్పి నేను ఎక్కువ మాట్లాడను. బట్ యాజ్ ఐ గెట్ సమ్ కమెంట్స్ నేను చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు కదా నేను క్యూర్ స్కిన్ ప్రోడక్ట్సే వాడతాను అని చెప్పి. అండ్ ఈ కిట్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. అది కూడా నేను చెప్తాను ఎలా యూస్ చేసుకోవాలో. ఇప్పుడు మార్కెట్లో మనకి ఎన్నో ప్రోడక్ట్స్ వస్తున్నాయి, ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలో మనకి తెలియదు, ఏది మంచిదో తెలియదు. అలాంటప్పుడు మనం డెసిషన్స్ తీసుకోలేనప్పుడు మనం డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. అంత టైం కూడా లేనప్పుడు మనకి క్యూర్ స్కిన్ యాప్ అనేది ఉండేది ఒకప్పుడు. క్యూర్ స్కిన్ యాప్, ఇప్పుడు దాని పేరు క్యూర్ యాప్గా పెట్టారు. ఎందుకంటే అది ఓన్లీ స్కిన్నే కాదు, హెయిర్ గురించి కూడా చూస్తూ ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళు ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ పెయిడ్ యాప్ కాదు, చక్కగా ఫ్రీగానే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి కూడా అడుగుతారనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ నేను డే క్రీమ్ అప్లై చేసుకున్నాను, నాకు ఇచ్చిన కిట్. తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేస్తూ ఉన్నాను. అండ్ ప్రాసెస్లోకి వస్తే మన ఫేస్‌ని స్కాన్ చేయమని చెప్పి అడుగుతారనమాట. అంటే మన ఫేస్‌ని బట్టే కదా డెర్మటాలజిస్ట్ మనకి ఏది సెట్ అవుతదో అని చెప్పేది. ప్రాబ్లమ్స్ అన్నీ డిటెక్ట్ చేసి చక్కగా యాప్‌లోనే మనం ఫేస్ స్కాన్ చేస్తే ఆ ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ, యాక్నే ప్రాబ్లమ్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, డ్రై స్కిన్ ఉంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఏది సెట్ అవుతుంది అనేది చెప్తారనమాట. ఇది క్యూర్ యాప్ నేను చెప్పింది. చక్కగా ఇక్కడ మీరు చూసారు కదా, స్కాన్ చేయమని చెప్పి చెప్పారు. ఫ్రంట్ ఫేస్, సైడ్ ఫేస్ ఇవన్నీ కూడా మనం స్కాన్ చేయాలి. అలాగే నేను కూడా స్కాన్ చేసుకున్నాననమాట. అప్పుడు నా ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ డిటెక్ట్ చేసి ఏం ప్రాబ్లమ్స్ అని అలా ఒక క్వశ్చనేర్ లాగా ఉంటుందన్నమాట. మన ప్రాబ్లమ్స్ అన్నీ డిస్క్రైబ్ చేయాలి. మన పీరియడ్స్ గురించి అడుగుతారు, మన అండ్ మనకి ప్రెగ్నెంటా లేకపోతే ఏంటి, ఏదైనా మెడికేషన్లో ఉన్నామా అని చెప్పి ఇవన్నీ అడుగుతారనమాట. ఇవన్నీ అడిగిన తర్వాత మనకి దానికి సంబంధించి అంత అనాలిసిస్ చేసి ఒక డాక్టర్ మనకు ఒక కిట్ జనరేట్ చేస్తారు. అండ్ ఆ కిట్ వర్త్ కూడా మనకి 2200 రూపీస్ అంతే, 2500 బిలోనే ఉంటుంది. అవన్నీ మనకి 2-3 మంత్స్ వస్తాయి ఈజీగా. చాలా ప్రొడక్ట్స్ వస్తాయి అన్నమాట. లైక్ చూసారా కిట్, అలా కిట్ మనకి వస్తుంది. అది నా స్కిన్ కేర్ గురించి. అండ్ యూ కెన్ సీ మై స్కిన్. మీరు ఈ కిట్ కొనుక్కోవాలంటే దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నా కూపన్ కోడ్ కూడా ఇస్తాను. ఆ కోడ్ యూస్ చేస్తే మీకు కొంచెం డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇది నాకు వచ్చిన సన్ స్క్రీన్ అనమాట. నేను అప్లై చేసుకుంది కూడా ఇదే. దట్స్ అబౌట్ మై స్కిన్ కేర్. ఇప్పుడు ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా కిచెన్లోకి వెళ్తూ ఉన్నాను. డైనింగ్ టేబుల్ మీద చాలా గిన్నెలు ఉన్నాయి, గ్లాస్వేర్ అన్నీ కూడా. మా మేడ్ ఏం చేస్తుందంటే
గిన్నెలన్నీ కడిగేసి ఈ గ్లాస్ వేర్ ఉంటుంది కదా, అది కూడా కడిగి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంది. అదే బేషన్లో ఉంచితే స్లిప్ అయ్యి కింద పడి పగిలిపోతాయేమో అని చెప్పి యాక్చువల్‌గా గిన్నెలు కడిగి నెక్స్ట్ డే వచ్చి ఆ గిన్నెలు సర్దేది కూడా మా మెయిడే అనమాట. గ్లాస్ వేర్ తనకి ఎక్కడ సర్దాలో తెలియక అలా డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తే నేను సర్దుకుంటూ ఉంటాను. ఇక్కడైతే ఈరోజు మా బాబు బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేయమన్నాడు. అందుకని చెప్పి అది చేస్తూ ఉన్నాను. మా ఇంట్లో ఎక్కువగా బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతారు. పప్పుచారు అలాంటివి. మా ఏది ఇష్టమో అదే చేస్తాను. ఎక్కువ ఫ్యాన్సీ ఫుడ్ చేయను. మీకు అందరికీ తెలుసు కదా! నార్మల్ రొటీన్ ఆంధ్ర ఫుడ్, తెలుగు ఫుడ్ ఇదే చేస్తాననమాట. అండ్ ఈ అగారో ఎగ్ బాయిలర్ కొనుక్కున్నప్పటి నుంచి నాకు ఎంత సింపుల్ ఉన్నదో, ఎగ్ బాయిలింగ్‌కి పెట్టేసి ఇంకా నాకు కావాల్సిన పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌గా బాయిల్ అవుతదండి. ఒక్కొక్కసారి మనం వాటర్‌లో బాయిల్ చేసినప్పుడు అవి పగిలిపోయి కొంచెం ఆహ్, ఎయ్ అంటే ఎంత బాయిల్ అయిందో ఏంటో మనకు అర్థం కాదు కదా! ఇలాంటి బాయిలర్స్‌లో అయితే మనం పెట్టేసుకొని ఇంకా మనం పనులు చేసుకుంటే ఆటోమేటిక్‌గా అది ఆఫ్ అయిపోతుంది. అండ్ ఈ మనీ ప్లాంట్ ఉంది కదా! దీనికి వాటర్ పోయడమే మర్చిపోయానసలు. నాకెంతో ఇష్టమైంది. ఎలా మర్చిపోయానో అర్థం కాలేదు. చూస్తే బాగా వడిలిపోయింది. బాధేసిందనమాట. బాయిల్డ్ ఎగ్ ఫ్రైలో కష్టమైన పని ఆనియన్స్ కట్ చేయడం. ఆ ఆనియన్స్ కూడా ఎంత ఘాటుగా ఉంటున్నాయంటే పైన పీల్ తీసేటప్పటికే కళ్ళల్లో నుంచి వాటర్ కారిపోతూ ఉన్నాయి. ఓహ్ మై గాడ్! Literally you can see. It's so powerful. Oh my god. How you people are doing, yeah. ఇంకా నా వల్ల కాదని చెప్పి కొంతసేపు వెళ్ళి అక్కడ కూర్చున్నాను ఫ్యాన్ కింద. Hey guys, welcome to a new vlog. कल हम करने वाले हैं एक न्यू व्लॉग। कल स्विमिंग पूल चैलेंज। मेरे मामा के चैनल का सब्सक्राइब कर लेना बहुत से लोग सब्सक्राइब करे नहीं तो कर लेना। मैं 3 तक गिनती कर रहा हूँ गाइस। 1 2 3 कर दिया तो కామెంట్ करके बताओ. మా బాబు కూడా కొన్ని వ్లాగ్స్ చూస్తాడనమాట. తనకి సౌరవ్ జోషి వ్లాగ్స్ అవంటే చాలా ఇష్టం. అవి చూసి తను కూడా వ్లాగింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు బాగా అలవాటయిపోయింది. నా ఫోన్ తీసుకొని ఫన్నీగా అలా చేస్తూ ఉంటాడనమాట. అందుకే మీరు కూడా లాస్ట్ వీడియోలో సమయాన్ని ఇంకా ఎక్కువ చూపించండి అని చెప్పి అడిగారు కదా! అందుకని చెప్పి తనని చూపించాను. అందరూ తనని నార్మల్‌గా వీడియోస్‌లో చూసి చాలా కామ్ అనుకుంటారు. బట్ ఈ సూపర్ యాక్టివ్ అసలు. చాలా మంచిగా మాట్లాడతాడనమాట వ్లాగింగ్ చేసుకుంటూ అలా. నాకు బాగా అనిపిస్తది. అప్పుడప్పుడు పెడదాం అనుకుంటాను కానీ మీరందరూ యూనో ఎలా తీసుకుంటారో అని చెప్పి నేనెప్పుడు పోస్ట్ చేయలేదు. నిన్న పెట్టిన వీడియోలో సమీర్‌ని చూపించినప్పుడు ఇంకా సమీర్‌ని చూపించండి అంటూ ఉన్నారు కాబట్టి ఈ వ్లాగ్‌లో కొంచెం ఇంక్లూడ్ చేశాను. సో, సమీర్ కూడా అడిగాడు కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అని చెప్పి. సో, డెఫినెట్‌గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు వీడియో నచ్చితేనే. అండ్ ఆనియన్స్ కష్టపడి కట్ చేసేసాను. అమ్మో! చూసారు కదా కళ్ళల్లో ఎలా నీళ్ళొచ్చేస్తున్నాయో. నాకే అలా వస్తున్నాయో, అందరికి అలా వస్తుందో తెలీదు.
ఎప్పుడైనా ఆనియన్స్ మనం ఎక్కువ యూజ్ చేసే కర్రీస్ ఉంటాయి కదా! అలాంటి వాటిల్లో గ్రీన్ చిల్లీస్ అనేవి ఎక్కువ వేయండి. ఆ స్వీట్‌నెస్‌ని ఈ చిల్లీ స్పైస్‌తో బీట్ చేస్తుంది. అప్పుడు టేస్ట్ బావుంటుంది. అండ్ అలాగే ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు స్టార్టింగ్‌లోనే ఉప్పు వేసేస్తే కెరమలైజ్ అవ్వదనమాట. ఆ స్వీట్‌నెస్ అనేది రాదు. అండ్ ఈ లోపున ఎగ్స్ కూడా చక్కగా బాయిల్ అయిపోయి ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుందది. ఇంక తీసి వాటర్‌లో వేసేస్తున్నాను. ఎగ్ షెల్స్ తీసేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఎంత బావుంటుందో గదా! మనం ఈ ఫ్రైలో బాయిల్డ్ ఎగ్ ఫుల్‌గా అయినా వేసుకోవచ్చు. లేకపోతే 2 హాఫ్స్‌గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఎక్కువగా నేను ఫుల్ ఎగ్గే వేసేస్తాను. బట్ ఈరోజు ఇలా 2 హాఫ్స్ చేసి వేస్తున్నాను. ఒక్క ఎగ్ కూడా డ్యామేజ్ అవ్వలేదు. అన్నీ కూడా ఎంత బాగా వచ్చాయి కదా! ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది అలా వస్తే. నాకు రసం తినాలని చాలా ఉండిందనమాట. కాకపోతే కిచెన్‌లో చెమటలు కారిపోతున్నాయి. సో హారిబుల్ అసలు. ఇంకా ఒక కర్రీ చాల్లే అనుకున్నాను. అండ్ మా అత్తగారు నాకు చికెన్ ఫ్రై కూడా పంపించారు. ఇంకా సర్లే దీంతో అడ్జస్ట్ అయిపోదాం అని చెప్పి రసం చేయలేదు. నాకు అన్ని కర్రీస్ చేయగలుగుతాను కానీ రసం చేయాలంటే నాకెందుకో బద్ధకం వస్తుంది. చాలా సింపుల్ 10 మినిట్స్‌లో రసం పెట్టేయొచ్చు అని అంటారు కానీ దానికి నాకది పెద్ద ప్రాసెస్‌లా అనిపిస్తది. ఎందుకంటే చాలా ఇంగ్రీడియెంట్స్ కావాల్సొస్తాయి కదా! ఇంగ్రీడియెంట్స్ ఇన్ ద సెన్స్ టొమాటోస్, ఉల్లిపాయలు, మళ్ళీ మిరియాలు, ధనియాలు అండ్ చిన్నుల్లిపాయలు ఇవన్నీ తీసి మళ్ళీ దానికి ఎందుకో నాకదొక పెద్ద ప్రాసెస్‌లా అనిపిస్తుంది. కాకపోతే ఎవరైనా మిరియాల రసం పెట్టిస్తే అది ప్లస్ చికెన్ ఫ్రై కాంబినేషన్ ఉంటుంది. వాహ్! మా మమ్మీ వచ్చినప్పుడే రసం ఎక్కువ చేపించుకుంటాను. నా హస్బెండ్ తినరు రసం అండ్ మా బాబు కూడా తినడు. మా బాబుకి కలిపితే ఏంటి అన్నంలో వాటర్ కలిపావు అంటాడు. ఇంకా నేనొక్కదాన్నే చేసుకోవాలి నేనొక్కదాన్నే తింటాను కాబట్టి నా ఒక్కదానికి చేసుకోవటం ఒక్కొక్కసారి అబ్బా! అవసరమా అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు మా అత్తగారు చేసినప్పుడు మాత్రం పంపిస్తారనమాట. సో, ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ అలా అటు సైడ్ కుక్ అయిన తర్వాత తిప్పుకోవాలనమాట. కుక్ అవ్వకుండా తిప్పేయొద్దు. ఎందుకంటే లోపల ఎల్లోదుంది కదా! అది బయటికొచ్చేస్తదనమాట. సో, మెల్లగా తిప్పుకోవాలి. ఈ కర్రీస్ అన్నీ అందరికీ తెలుసు. బట్ నేను కుక్ చేసే ప్రాసెస్ ఎంజాయ్ చేస్తారని చెప్పి చూపిస్తూ ఉన్నాను. నేను కొత్త వెరైటీస్ ఎక్కువ ఏం చేయను. చేసిందే చేస్తాను. బట్ స్టిల్ ఎందుకు షూట్ చేస్తానంటే మీరు వంట చేస్తుంటే మాకు బాగా చూడాలనిపిస్తది అని చెప్పి మీరంటారు కదా! చిన్న బుట్టలుండి ఫుగియోరికి కున్ను కున్ను కున్ను. ఒకటి మీకు కిచెన్‌లోది చూపించాలనుకున్నాను. ఈ కిచెన్ క్యాబినెట్ ఉంది కదా! ఇది యాక్చువల్‌గా షూ ర్యాక్ అనమాట. ఇది 4, 5 మంత్స్ బ్యాక్ నేను ఇలా క్రాకరీ కోసం అని చెప్పి యూజ్ చేస్తూ ఉన్నాను. నా కిచెన్‌లో సరిపోవట్లేదు. క్రాకరీ యూనిట్స్ అలా ఏం లేవనమాట. డైనింగ్ ఏరియాలో ఉంది కానీ కిచెన్‌లో హ్యాండీగా ఉండాలి. డైనింగ్ ఏరియా దాకా వెళ్ళాలంటే చాలా దూరంగా ఉంటుంది. ప్రతిసారి కష్టమవుతుందనమాట. అండ్ ఇలా హ్యాండీగా ఉండాలని చెప్పి ఈ షూ ర్యాక్ తెప్పించి దాన్ని ఈ క్రాకరీ యూనిట్ లాగా వాడుతూ ఉన్నాను. ఇది అరౌండ్ దగ్గర దగ్గరగా 5800 6000 అంటే 6000 కన్నా తక్కువే. 5900 5800 అలా పడింది. ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ కాకుండా చిన్నగా ఇలా చేసుకోవాలనుకుంటే ఈ ర్యాక్ అయితే బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. చిన్న చిన్న గిన్నెలన్నీ పడతాయి. నేను ఎక్కువ ఏదైతే యూజ్ చేయనో అవి లాస్ట్ ర్యాక్‌లో పెట్టుకుంటాననమాట. ఆ ప్లేట్స్ అలాంటివి ఎక్కువ యూజ్ చేయను. ఇలా 3 షెల్ఫ్స్ లాగా వచ్చాయి. లంచ్ బాక్సెస్ పెట్టుకోవడానికి, మనకి గ్లాస్‌వేర్ అంటే లెఫ్ట్ ఓవర్స్ తీసి పెట్టుకోవడానికి అలాంటికి ఆ గ్లాస్‌వేర్స్ కావాల్సొస్తాయి కదా! ఇలా హ్యాండీగా పెట్టుకున్నాను. ఇటు పక్కన చిన్న 3 షెల్ఫ్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే నా లంచ్ బాక్సెస్ బ్యాగ్ ఉంటుంది కదా! అవన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంటున్నాను.
ఇంకా కొన్ని కొన్ని అడ్జస్ట్ చేసి పెడుతున్నాననమాట. అది కూడా సరిపోవట్లేదు నాకు. ఇంట్లో డైనింగ్ ఏరియా, హాల్ కాదు కానీ డైనింగ్ ఏరియాలో ఎక్కువ షెల్ఫ్స్ ఇచ్చారు. అది కూడా పైకిచ్చారనమాట. అది అంత దూరం వెళ్ళి పై స్టూల్‌వో, చైరో వేసుకొని తీసుకోవాల్సొస్తుంది. అలా అయితే కష్టమైపోతుంది కదా డైలీ యూజ్‌కి. సేమ్ ఇలాంటి క్యాబినెటే నేను హాల్‌లో కూడా పెట్టున్నాను. అక్కడ నేను షూట్ చేయలేదు కానీ అది షూ ర్యాక్‌గా యూజ్ చేసుకుంటున్నాను. ఇదేమో కిచెన్‌లో ఇలా స్టోర్ చేసుకోవడానికి గ్లాస్‌వేర్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి క్రాకరీ యూనిట్ లాగా నేను చిన్న సెటప్ చేసుకున్నాను. దాని పైనేమో ఒక క్లాత్ వేసుకొని నా రైస్ కుక్కర్, మిక్సీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాననమాట. మరీ అంత గట్టిగా ఏం లేదు. అంత స్ట్రాంగ్ ఏం కాదు. ఓకే. ఓకే అనిపించింది క్వాలిటీ. బట్ ఆ ప్రైస్‌కి ఇంకా దానికన్నా ఏమొస్తుంది చెప్పండి. నా అన్నం గూడా రెడీ అయిపోయింది. నా బాయిల్డ్ ఎగ్ ఫ్రై గూడా రెడీ అయిపోయింది. మా బాబుకి చికెన్ ఫ్రై వేసి తినిపిచ్చేసాను. అలాగే బాయిల్డ్ ఎగ్ ఇష్టం అనమాట ఇందులోది. తనే చేయమన్నాడు కదా ఎగ్. బాయిల్డ్ ఎగ్ గూడా తినిపించాను. చికెన్ గూడా తినిపించాను. అయిపోయింది. సో, ఇప్పుడైతే నేను ఇంకా హాల్‌లో, కిచెన్‌లో కూర్చోలేకపోతున్నాను. అండ్ ప్లస్ మా బాబు ఏంటంటే బెడ్‌రూమ్‌లో ఉండి ఇక్కడే వచ్చి తినమంటున్నాడు. భయపడుతున్నాడనమాట. ఒక్కడే బెడ్‌రూమ్‌లో ఉండడానికి. హాల్‌లో కూర్చోమంటే నాకు చెమటలు పడుతున్నాయి. నేను కూర్చోలేకపోతున్నాను అంటున్నాడు. అందుకే నేను కూడా బెడ్‌రూమ్‌లో వచ్చేసి తినేస్తూ ఉన్నాను. నా హస్బెండ్‌కి డిన్నర్ ఉండిందనమాట ఆఫీస్‌లో. తనొచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది అని అన్నారు. అందుకే నన్ను తినేసేయమంటే ఇంకా నేను తినేస్తున్నాను. తనకి యాక్చువల్‌గా కుక్ కూడా చేయలేదనుకోండి ఆఫ్‌కోర్స్. ముందే చెప్పారు డిన్నర్ ఉంది అని చెప్పి. సో, ఇలా ఏదో చూసుకుంటూ ఆహ్, డిన్నర్ అయితే చేస్తూ ఉన్నాను. యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నా వీడియోస్‌లో ఏ చిన్న పార్ట్ నచ్చినా కూడా మీ లవ్‌ని నా వీడియో లైక్ చేసి తెలియజేయండి ఆర్ కామెంట్ చేసి తెలియజేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. మీ కామెంట్స్‌కి రిప్లై నేను లేట్‌గా ఇవ్వచ్చు. బట్ డెఫినెట్‌లీ చదివి ఎప్పటికైనా ఇస్తాను. సో, యాహ్! బై బై. టేక్ కేర్. సీ యూ సూన్.